హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసుకునే బెండకాయ కర్రీలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి బెండకాయ కర్రీని నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. రైస్, చపాతీ, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక నేను 1/2 కిలో బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి. వీటిని ఆయిల్లోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యే వరకు వీటిని వేయించుకోవాలండి. ఇలా బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఒక 3-4 వరకు పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక నేను ఒక 3 టమాటాలని గ్రైండ్ చేసి తీసుకున్నానండి. ఈ టమాటా ప్యూరీని ఇందులోకి వేసుకొని అంతా కలిసేట్టుగా ఒకసారి కలిపి ఒక 3-4 నిమిషాల పాటు ఈ టమాటా పేస్ట్ని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగును తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెరుగులో వాటర్ కలిపి మిక్స్ చేసి అయినా కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టైనా వేసుకోవాలి, లేదా స్టవ్ ఆఫ్ చేసి అయినా కూడా పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. గ్రేవీలో మొత్తం వాటర్ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగుని తీసుకొని బాగా కలిపాక ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని బెండకాయలకి ఉప్పు, కారం, మసాలాలు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 3-4 నిమిషాల వరకు మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇప్పుడు దీనిపై నుండి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మెతిని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కూడా మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కరెక్ట్గా ఉందండి. అంతే అండి, బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.